ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక మంచి ముఖ్యమైన ఒక ఆరోగ్యకరమైన విషయం తెలుసుకోబోతున్నాం. అది ఏంటంటే మన ఇంట్లోనే ఉన్న వస్తువుల వల్ల మనం ఎంత హెల్తీగా ఉంటామో, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనేది తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడడం వల్ల మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే హెల్తీగా ఉంటారు, హ్యాపీగా కూడా ఉంటారు. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరం ఛానల్కి. మా ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అలాగే చాలా హెల్తీగా కూడా ఉంటారు. కాబట్టి ఛానల్ ఫాలో కండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, మనము మార్నింగ్ టిఫిన్ తర్వాత, అలాగే మధ్యాహ్నం లంచ్ తర్వాత, అలాగే రాత్రి డిన్నర్ తర్వాత ఈ 3 వస్తువులు మనం తినడం వల్ల మనం చాలా హెల్తీగా ఉండొచ్చు. మన ఆరోగ్యాన్ని ఒక రక్షణ కవచం లాగా కాపాడుతుంది. అవి ఏమిటంటే, మనం మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత ఒక 3 లవంగాలు తీసుకొని దవడకు వేసుకొని చప్పరిస్తూ ఆ లాలాజలాన్ని మింగడం స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. మీకు ఎలాంటి మార్పు వస్తుందో మీకే తెలుస్తుంది మీ బాడీలో. కాబట్టి అలాగే మధ్యాహ్నం భోజనం తర్వాత అలా 3 లవంగాలు వేసుకొని చప్పరిస్తూ ఆ లాలాజలం మింగండి. అలాగే రాత్రి డిన్నర్ తర్వాత కూడా ఇలా 3 లవంగాలు వేసుకొని లాలాజలాన్ని మింగడం స్టార్ట్ చేయండి. మీ బాడీలో వచ్చే మార్పుకు మీరే ఆశ్చర్యపడతారు. అంత ఆరోగ్యంగా తయారవుతారు డైలీ మీరు ఇలా చేయడం వల్ల. క్రమం తప్పకుండా ఒక 30 డేస్ ఇలా చేసి చూడండి. మీ మార్పును మీరు గ్రహించి మీరే అంటారు, నిజంగా ఇలా మార్పు వస్తుంది మేడం అని మీరే కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు. అలాగే ఇలా మనం కొత్తగా కాదు, చాలా పెద్దవాళ్ళందరూ ఇలా తింటూనే ఉంటారు. మనము ఇప్పుడు స్టార్ట్ చేద్దామని అంటున్నాం కాబట్టి స్టార్ట్ చేయండి. మీ ఇంట్లో ఎవరు ఇలా చేస్తారు? మా ఇంట్లో మాత్రం అమ్మమ్మ, తాత, నానమ్మ వాళ్ళు ఇవి తింటూ ఉంటారు. కానీ మనం స్టార్ట్ చేయలే కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. వాళ్ళు చాలా ఎంత హెల్తీగా ఉన్నారు తెలుసు కదా, ఎంత గట్టిగా ఉంటారు వాళ్ళు. వాళ్ళని చూస్తే మనమే ఆశ్చర్యపోతాం. అంత హెల్తీగా స్ట్రాంగ్గా కూడా ఉంటారు పెద్దవాళ్ళు ఇలా తిన్నవాళ్ళు. కాబట్టి మీరు ఈ రోజు నుంచి అయితే ఈ 3 లవంగాలు 3 పూటలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది, పేగులు శుభ్రం అవుతాయి. అలాగే సూక్ష్మ క్రిములు ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షింపబడతాయి. ఫ్లూ, అలాగే జలుబు, దగ్గు, జ్వరం లాంటి వ్యాధుల బారి నుంచి కాపాడుతుంది, రాకుండా నివారిస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సరు తొలి దశల్లోనే నాశనం చేస్తుంది, నివారించగలుగుతుంది. అలాగే డయాబెటీస్ అదుపులో ఉంచుతాయి. అలాగే వయసు పైబడిన వారికి ఎముకల్లో వచ్చే మార్పుకు, సమస్యలకు తగ్గుముఖం పడతాయి. అలాగే నొప్పులు, వాపులు తగ్గించి శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అధికంగా నీరు చేరకుండా శరీరంలో కాపాడుతుంది ఇలా 3 పూటలు లవంగాలు తినడం వల్ల. అలాగే దంతాలు, చిగుళ్ళు, నోటి దుర్వాసన సమస్యల నుంచి త్వరగా బయటపడతాము ఇలా చేయడం వల్ల. కాబట్టి ఎన్నో ప్రయోజనాలున్న ఈ లవంగాలను మనం ఎందుకు తినకూడదు? తిని మనం హెల్తీగా ఉందాము, ఎదుటి వాళ్ళని కూడా హెల్తీగా ఉంచుతాము. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియో షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండడం కోసమే కదా, అలా ఎదుటి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం కూడా మన బాధ్యతే. కాబట్టి ఈ వీడియోని చూసారు కదా, 10-20 రూపాయలతోనే మనము ఎంత ఆరోగ్యంగా ఉండొచ్చు అన్న విషయం తెలుసుకున్నాం కదా. పోయేదేం లేదు. కాబట్టి ఒక డైలీ 3 పూటల ఈ విధంగా 3 లవంగాలు తిని మనం హెల్తీగా ఉందాము, అందరినీ హెల్తీగా ఉంచుతాము. కాబట్టి ఈ రోజు నుంచి ట్రై చేస్తూ 30 డేస్ క్రమం తప్పకుండా ఇలా చేసి చూద్దాము. మనం హెల్తీగా అవుదాము, ఎదుటి వాళ్ళని హెల్తీగా ఉంచుతాం అనుకున్నాం. కాబట్టి ఈ విధంగా చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో, మంచి హెల్త్ టిప్స్తో, మంచి యోగాసనాలతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.